మీరు నమ్మట్లేదు కదా మేడం? ఏంటే వాడంత కష్టపడి ఆ తల్లి బిడ్డల్ని కాపాడాను అని చెప్తుంటే నమ్మచ్చా అంటావేంటి? ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది బావా? మన ఊర్లోనే. ఏ ఏరియాలో అని? రోడ్ నెంబర్ 2. రే అది రోడ్ నెంబర్ 2 రా. అవును అవునండి, అది రోడ్ నెంబర్ 2. మీ ఆఫీస్ అటువైపు కాదు కదా బావా? మీరు అటెందుకు వెళ్ళినట్టు? బా ఇది లాయర్ అని బిల్డప్ ఇవ్వడానికి లా పాయింట్ లాగుతుందే. నిన్నే బావా, అటువైపు నీకేం పని ఉందని వెళ్ళావు? కర్మ కాలిపోయి వెళ్ళాం. చాలా అసలే చెయ్యి నొప్పితో ఏడుస్తుంటే ఏంటమ్మా ఇది? ఉసే నీ క్వశ్చన్ లాపో. నమస్కారం మేడం. లాయర్ గారు రండి, కూర్చోండి. ఏంటండి సడన్ గా ఇలా వచ్చారు? అంటే టైం దగ్గర పడింది కదా మేడం. టైం దగ్గర పడిందా? అంటే మీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా? డాక్టర్ ఎంతకాలం బతుకుతారని చెప్పారు? టైం దగ్గర పడింది అంటే నాకు కాదు బాబు, మీ తాతగారు రాసిన వీలునామాకి. మీ తాతగారు చనిపోతూ తన మనవరాళ్లైన తేజ, పూజ ఇద్దరికీ తన ఆస్తిని సమానంగా రాశారు. తేజ కూడా మా తాతగారు మనవరాలేనా? అంటే తేజ నా చెల్లెలా? చిచి, అది చెల్లెలెలా అవుతుంది? కాకపోతే తాతగారు వీలునామాలు ఇద్దరు మనవరాలని ఎందుకన్నారు? అంటే ఆ తేజాని కూడా మీ తాతగారు మనవరాల్లానే చూసుకున్నారు కదా, అందుకే అలా రాసుంటారు. ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది పూజ మేడం. దేనికి? ఏముంది, ఇప్పటి వరకు కోర్టు బయట నిలబడి సెల్ఫీలు తీసుకోవడం తప్ప కోర్టు లోపలికెళ్ళి వాదించింది లేదు కదా. కానీ ఇవాళ ఫస్ట్ టైం ఒక కేసు వాదించబోతున్నావు, అందుకు. ఎరా? అవునండి. ఈరోజు నువ్వు కేసు వాదించి నిర్మలాకి న్యాయం జరిపించి ఆ దుర్మార్గులకి శిక్ష వేయించాలి పూజ. నా బ్లెస్సింగ్స్ నీకెప్పుడూ ఉంటాయి. థ్యాంక్స్ బావా. మీ బ్లెస్సింగ్స్ తో పాటు ఆ క్రాంతి గారు కూడా మనతో పాటు ఉంటే బాగుండేది బాబు. ఇదిగో నా ముందు ఆ క్రాంతి పేరు ఎత్తొద్దు చెప్తున్నా. ఎందుకు బావా అంత కోపం? మొన్న చెయ్యి విరక్కొట్టిందిగా. ఏంటి? ఏం లేదు. అది కాదు సార్, నిర్మలని కోర్టుకి తీసుకువెళ్లకుండా ఖచ్చితంగా ఆ కర్పూరం ఆపడానికి ప్రయత్నిస్తోంది. అదే క్రాంతి గారు కూడా ఉంటే ఫైటింగ్ చేస్తుంది కదా. ఏ నేను చేయలేనా? నా కాళ్ళు లేవా, చేతులు లేవా? ధైర్యం లేదు. పూజ, మీరంతా నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. నిజంగా ఆ కర్పూరం మనకెదురొస్తే బ్రేక్ వెయ్యరా అని చెప్తా. కర్పూరం వస్తే బ్రేక్ ఏమన్నానరా? వచ్చింది సార్.
బంటి చెప్పండి సార్. కార్ రివర్స్ చేయి. ఫైట్ చేస్తా అన్నారు. బంటి కార్ తీ, ఫాస్ట్ గా తీ. తీరా ఏమైంది బంటి? కార్ స్టార్ట్ అవ్వట్లేదు మేడం. నన్ను వదలండి. అబ్బా, మర్డర్ చేద్దాం అనుకున్న ప్రతిసారి ఈవిడ ఎంట్రీ ఏంటి పెద్దమ్మా? చావొచ్చిన ప్రతివాడు ఈ కర్పూరాన్ని వెతుక్కుంటూ వస్తాడు. దీనికి కూడా టైం అయిపోయినట్టుంది. దీన్ని కూడా కలిపి లేపేసేయాలి. ముందు దీన్ని లేపేయండ్రా. కోడి ఒక కోనలో, పుంజు ఒక కోనలో, పిల్లలేమో తల్లడిల్లి. భలే కరెక్ట్ గా గెస్ చేసావు ప్యాంటు చొక్కా. నువ్వు నా మనవడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి లోపలికి వెళ్తే నీ చెల్లెలు శవమై మీ ఇంటికొస్తుంది. నీకు నీ చెల్లెలు బతకడం కావాలా? ఏ సంబంధం లేని దీనికి న్యాయం జరగడం కావాలా? ఏవండి, నా కారణంగా వీళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆగు నిర్మల. నా గురించి ఇలాంటి బెదవల కాళ్ళు పట్టుకోవద్దు. క్రాంతి, నేనొక ఫోన్ కొట్టానంటే నిమిషంలో నీ చెల్లెలు ప్రాణం పోతుంది. జాగ్రత్త. వద్దండి, నేను కేసుని విత్డ్రా చేసుకుంటాను. తన్నేం చేయొద్దు.
పూజ నువ్వింకేం మాట్లాడుకో. కేసు విత్డ్రా చేసుకుంటావా? నేనెలా ఒప్పుకుంటానే? నువ్వు లోపలికి రావాలి, తప్పుడు కేసు పెట్టానని చెప్పి జడ్జి ముందు ఒప్పుకోవాలి, నాకు క్షమాపణ చెప్పాలి. అలాగే చెప్తాను. ఆ? ఏమే, రోడ్డు మీద చంపబోయావని కోర్టుకొచ్చావా? లోపల కేసు కొట్టేసిన తర్వాత నువ్వు బయటకి రాగానే ఇదే కోర్టు ముందు చంపుతాడు నా మనవడు. ఎవడడ్డుపడతాడో చూస్తాను. క్రాంతి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. యువర్ ఆనర్, ఇది దురాశతో ఒక ఆడపిల్ల పెట్టిన కేసు. ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే బజార్కేడ్చడం కోసం పెట్టిన తప్పుడు కేసు. ఏంటయ్యా, ఇందాకడి నుంచి ఉపోద్ఘాతాలు చెప్తున్నావు గాని అసలు వివరాల్లోకి రావటం లేదు. అదే యువర్ ఆనర్, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంతకీ మీ క్లయింట్ ఎవరు? రేయ్, ఎవడ మీరు? హే, క్రాంతి అక్క ఫ్యాన్స్. హర్షవంటే కత్తి గొంతులో దిగిపోతుంది. హలో అక్క చెప్పక్క. పనైందా? ఏంటి సిచ్యువేషన్? అక్క, హరిబాబు మన చేతిలోనే ఉన్నాడు. ఓకే. ఇంకా ఎంతసేపు అమ్మా? వస్తాడు. క్లయింట్ బోన్లో లేకుండా ఆర్గ్యుమెంట్ ఏంటి? వచ్చేస్తాడు యువర్ ఆనర్. ఎప్పుడు? లంచ్కా? ప్రవేశపెడతారా? కేసు వాయిదా వేయమంటారా? పూజతో మొదట్లో విసిగించిన సాక్ష్యాన్ని తీసుకొచ్చి న్యాయాన్ని నిలబెట్టినందుకు పూజను అభినందిస్తున్నాము. Now the court is adjourned.
చాలా థ్యాంక్స్ క్రాంతి, నీ వల్లే కేసు గెలిచాను. థ్యాంక్స్ పూజ. ఏయ్ 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 అక్క ఆ రంగనాయకి ఇక్కడే ఉంది. అక్క మనల్ని గుర్తుపట్టేసింది, అందుకే పిలుస్తుంది. పదండి వెళ్దాం. ఏయ్ లలిత ఏయ్ లలిత ఏయ్ లలిత ఏయ్ లలిత. నీతో మాట్లాడాలి, ఇలా రా. మా అమ్మ నీతో మాట్లాడటం ఏంటి? కావాలంటే నేనొస్తాను, నాతో డిస్కస్ చేయి. మీ అమ్మ ఏ లలిత, మీరొస్తారా? నేనే అక్కడికొచ్చి వాళ్ళ ముందు నీతో మాట్లాడమంటావా? అవసరం లేదు, నేనే వస్తున్నాను. అత్తయ్య, మీరు ఆవిడతో మాట్లాడేదేంటి? ఏం అవసరం లేదు, ఆగండి. లేదులే పూజ, పెద్దావిడి కదా, ఏదో పిలుస్తుంది, మాట్లాడొచ్చేస్తాం. మీరిక్కడే ఉండండి. అక్క పద. చెప్పండి కర్పూరం గారు. కర్పూరమా? ఎవరే కర్పూరం? రంగనాయకి ఇక్కడ. నేనెవరో తెలియనట్టు, గుర్తుపట్టినట్టు నాటకాలాడుతూ ఊరు మారి ఇల్లు మారి కడకు ఇక్కడికి చేరారన్నమాట. అయితే ఆ పూజ మీ తమ్ముడు కూతురే కదా? ఆ సూర్యకాంతం రక్తం పంచుకొని పుట్టిన బిడ్డేగా. అయ్యో, ఆవిడ వార్నింగ్ ఇవ్వలేదమ్మా. అవును, మేమెందుకు భయపడతాం ఆవిడికి? అలా ఏం లేదు పూజ. మరింతసేపు ఏం మాట్లాడారు? చెప్పండి అత్తయ్య, ఏం మాట్లాడారు? అదే పూజ, నువ్వు కేసు పెట్టడం వల్ల వాళ్ళ మనవడు జైలుకి వెళ్ళాడు కదా. ఏదో చిన్నపిల్ల ఆవేశంతో ఉంటుంది, ఏదో ఒకలా నచ్చజెప్పి ఆ కేసుని విత్డ్రా చేసుకుంటే నిర్మలని మేము మంచిగా చూసుకుంటాం అంటుంది. దానికి మీరేమన్నారు? ఏముంది, నువ్వు కోరుకునేది మేం కోరుకునేది నిర్మల హ్యాపీగా ఉండడమే కదా. చంపాలని చూసినవాడు చేరదీస్తాను అంటుంటే నమ్ముతున్నారు అత్తయ్య? అది జరగని పని. అవును, ఆ కర్పూరం తన మనవణ్ణి ఎలాగైనా బయటికి తీసుకురావాలని ఆడుతున్న నాటకం ఇది. అయ్యో, మీకెలా చెప్పాలి? అది మాటలతో వినకపోతే ప్రాణాలు తీసే రకం. ఆ కర్పూరం మామూలుగా చెప్పినా, బెదిరింపులకు దిగినా దాని మనవడికి శిక్ష పడేలా చేస్తాను. నిర్మలకి ఏదో ఒక దారి చూపిస్తాను. పద బావా. ఒసే రమ్య, నువ్వు అక్క దగ్గరే ఉండు.
ఎవరా మీరు? మా షాప్ ఎందుకు ధ్వంసం చేస్తున్నారు? నేను చెప్తాను. హే, మా షాప్ కి నీకు ఏంటి సంబంధం? ఎందుకు సామాన్లన్నీ బయట పడేస్తున్నావు? మీ షాపుకి నాకు ఏ సంబంధం లేదు. సంబంధం ఉంది ఇతనికి. అన్యాయంగా అతని షాపుని తీసుకొని మీరనుభవిస్తున్నారని న్యాయం చేయమని అతనొచ్చి నా దగ్గర మొరపెట్టుకున్నాడు. అందుకే తన షాపు తనకిప్పేయడానికి వచ్చాను. ఎవరి షాపు ఎవరికి ఇప్పించడానికి వచ్చావమ్మా? ఇది మా ఆయన కష్టాజీతం. రాత్రనక పగలనక ఒక్క పూట తిని ఒక పూట తినకుండా రెక్కలు ముక్కలు చేసుకొని లక్షలు పోసి ఈ షాపు కొన్నాడు మా ఆయన. మీ నాన్న మా నాన్న దగ్గర లక్షల డబ్బులు తీసుకొని ఈ షాప్ మాకిచ్చాడు. ఊరికేమివ్వలేదు. మీ నాన్న డబ్బులు ఇవ్వలేదని అనట్లేదు, వాళ్ళ నాన్న డబ్బు తీసుకోవట్లేదని కూడా అతను అనట్లేదు కదా. ఆ డబ్బుల్లో ఒక్క పైసా కూడా ఇతనికి ముట్టలేదంట. ఈ దుర్మార్గులతో చేతులు కలిపి మాకు అన్యాయం చేసి మీ నాన్నగారి పేరుకి చెడ్డ పేరు తీసుకురావడానికి సిగ్గులేదు? నాకు సిగ్గు ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం. ఈ షాపు నీకు కావాలంటే నేను అడిగినంత డబ్బు ఇవ్వాలి. డబ్బిచ్చి ఈ షాప్ని హ్యాండ్ ఓవర్ చేసుకో. లేదని గొడవ చేస్తే పోలీసులను పిలవాల్సి వస్తుంది. అప్పుడు జైల్లో నిన్నేం చెయ్యాలో నేను చూసుకుంటాను. ఏంటి నువ్వు చూసుకునేది? ఎవరిని పిలిపిస్తావో పిలిపించు. క్రాంతి, పిలిపించు. ఆగవే. క్రాంతి ఆగవే. చూస్తాను. క్రాంతి అమ్మా, ఆగమా. క్రాంతి ఆగవే. ఎవరిని పిలిపిస్తావో పిలిపించు. క్రాంతి ఆగవే. నువ్వు వాళ్ళతో గొడవ పడి జైల్లో కూర్చుంటే మేము అనాథులం అయిపోతామే. రేయ్, ఇంకా చూస్తారేంట్రా? షాపుని క్లోజ్ చేయండి. క్రాంతి, కర్పూరానికి ఎదురు రావాలనుకుంటే ఇప్పుడు షాపు మూతపడింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే రేపు కళ్ళు మూత పడతాయి. అమ్మా, నువ్వేం భయపడకు. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో నాకు బాగా తెలుసు. ఆపండమ్మా. అమ్మా కొట్టద్దమ్మా, నీకు దండం పెడతాం. అక్కడ ఆవిడ కొట్టి ఇక్కడ మీరు కొడితే చచ్చిపోతావమ్మా. నిర్మలని చంపిరండ్రా అంటే తన్నులు తినొస్తారా? నిజమమ్మా, సమయానికి ఆ అమ్మాయి వచ్చి వాయించకపోతే నిర్మలని చంపి బయటకు వచ్చేవాళ్ళం. ఇద్దరున్నారు, ఒక్కదాన్ని ఎదుర్కోలేకపోయారా? ఆపడానికి ఆ క్రాంతి ఏమని అందరిలాంటి ఆడపిల్ల, పులిపిల్ల. ఎదురొస్తే చిరత పులి మీద పడినట్టు పడిపోతుంది. అవునమ్మా, తనని ఆపే అవకాశమే ఇవ్వలేదు. ఆ నిర్మలని ఆ ఇంట్లోనే చంపించి ఆ కేసు పూజ మీదకి తోసేసి దాన్ని ఇరికిద్దామనుకున్నాను. ఆ క్రాంతి కారణంగా
ప్లాన్ మొత్తం నాశనం అయిపోయింది. ఛీ! ఈ పాటికి హత్యా ప్రయత్నం చేయించింది మనమే అని వాడికి తెలిసిపోయి ఉంటుంది. ఇక మనకు అవకాశం ఇస్తారా? ఒక అవకాశం అయితే ఉందమ్మా. ఏంటది? అక్కడికి మేం ప్రసాదాలు పట్టుకుని వాళ్ళింట్లోకి వెళ్లేటప్పుడు రేపు వాళ్ళ అమ్మదో నాన్నదో వర్ధంతుంది. చెరువు దగ్గరికెళ్లి పిండ ప్రదానం చేసి అన్నదానం చేస్తామని మాట్లాడుకుంటున్నారు. పిండ ప్రదానం చేయడానికి చెరువు దగ్గరికి వెళ్తారా? గిరి, పెద్దమ్మా, నువ్వు వెళ్ళి ఆ చెరువేంటో ఆ వివరాలేంటో కనుక్కో. వీలైతే అక్కడే నిర్మలని చంపి పూజని బెదిరించి కేసు విత్డ్రా చేయించి నా మనవణ్ణి బయటకు తీసుకొస్తాను. సరే పెద్దమ్మా. నీ బాధ నాకు అర్థమవుతుంది. అప్పుడు ఆ షాప్ని ఉంచుకోలేవు, వాళ్ళు అనుకున్నంత డబ్బు ఇవ్వలేవు. కాబట్టి ఈ వ్యవహారంలో స్ట్రైట్గా వెళ్తే కుదరదు. నేను ఒక ప్లాన్ చెప్తాను. నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి అర్జెంటుగా షాప్ దగ్గరికి రమ్మను. అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పి పిలువు. హలో, చెప్ క్రాంతి. అర్జెంటుగా మీరు మా షాప్ దగ్గరికి రండి. హలో, మేము అడిగిన డబ్బులు ఇచ్చిన తర్వాతే అది మీ షాపు. అప్పటి వరకు అది మా షాపు. అలాగే, మీరు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తా. రండి. సరే, ఇప్పుడే బయలుదేరుతాను. హలో మేడం, ఇప్పుడే ఆ క్రాంతి ఫోన్ చేసింది. మనం అడిగిన దానికంటే డబ్బులు ఎక్కువ ఇస్తానంటుంది. వెంటనే రమ్మంటుంది. ఏం చేయమంటారు? డబ్బులు ఇస్తానందా? అవును మేడం. సరే, వెళ్ళి ప్రతి విషయం ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండు. సరే మేడం. పెద్దమ్మా, నాకు డౌటు. క్రాంతి ఫోన్ చేయడం ఏంటి? మనం అడిగిన డబ్బులు ఇస్తాననడం ఏంటి? ఇంత సడన్ గా క్రాంతికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదేదో తిరకాసి వ్యవహారంలా అనిపిస్తోందిరా. మనోడు వెళ్తున్నాడుగా, చూద్దాం ఏం జరుగుతుందో. బండి మన వాడికి దొరకం కదా. భలే ఉన్నారు సార్ మీరు. ఎంత ఫాస్ట్గా మనం పరిగెడుతుంటే ఎలా దొరుకుతామండి? బంటి, ఏంట్రా ఏం కదలట్లేదు? గురుగారు, మీరా? యారా, నన్ను గుర్తుపట్టావా? మర్చిపోయే పర్సనాలిటీయా మీది? పెద్ద పెద్ద మీసాలు, మంచి పర్సనాలిటీ. అలాంటిది నన్ను నా ఏరియాలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టావు కదరా. అంటే మిమ్మల్ని కొట్టాలని కొట్టలేదండి. నా బ్యాట్ అయ్యి అదే నా టైం బ్యాడ్ అయ్యి పొరపాటు కొట్టానండి. దానికి గిఫ్ట్ నేను ఇప్పుడు ఇవ్వాలి కదా. గిఫ్టా?
ఏంటండి అది? నా ఏరియాలో నేను తలెత్తుకోకుండా చేసినందుకు నీ కాళ్ళు విరిచేస్తాను, నీ కళ్ళు పీకేస్తాను. గురుగారు, వాడి కళ్ళు తీసేసినా వాడు మెయింటైన్ అయిపోగలడు, కానీ నా కాళ్ళు తీసేస్తేనే నేను నడవలేనండి. ఏమండి, వదలండి. మిమ్మల్ని క్లోజ్ లో చూస్తే భయం వేస్తుంది. చూస్తేనే భయపడేవాడివి అన్ని దెబ్బలు ఎలా కొట్టావరా? చెప్పు. నన్ను కొట్టమని ఎవరు పంపించారు? కాజీ మస్తానా? ఆయన పోయాడు కదండి. అయితే దాహూద్ ఇబ్రమా? ఆయన పాకిస్తాన్ పోయాడు కదండి. అయితే ఎవరు పంపించారు? చెప్పకపోతే నీ గొంతు పిసికేస్తాను. క్రాంతి క్రాంతి క్రాంతినే మిమ్మల్ని కొట్టమని పంపించింది. రేయ్ ఎళ్ళు, వెళ్ళి ఆ క్రాంతితో మీ ఇద్దరు లవర్స్ అని నాకు నిరూపించు, లేదంటే ఈ ల్యాప్టాప్ నిన్ను ఇద్దరిని ఎరగతీస్తా. అంత పని చేయొద్దు. ఆ ల్యాప్టాప్ ని ఏం చేయకన్నా ఆఫీస్ ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని అందులోనే ఉన్నాయి. అవి పోయాయంటే మా బాస్ నా ప్రాణాలు తీసేస్తాడు. క్రాంతి బయటకొచ్చి నువ్వు తన లవర్ అని చెప్పకపోతే నేను నీ ప్రాణాలు తోడేస్తా. సరే, మీరు ఇక్కడే ఉండండి, మేము లోపలికి వెళ్ళి మేము లవర్స్ అని చెప్పిస్తాం. మెయిన్ లవర్స్ ఏంట్రా? అదే మీరు క్రాంతి లవర్స్ అని చెప్పిస్తాం అంటున్నా. పదండి.